హలో, వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. కవులకు కాదేది అనర్హం అంటారు. ఇది చూస్తే నిజమే అనాలి. ఎందుకంటే కళాకారులకు ఏది కూడా అనర్హమైంది కాదు. మట్టి వస్తువు నుంచి ఇనుప వస్తువు వరకు ఏ వస్తువుతోనైనా వారు ఒక కళాఖండాన్ని తీర్చిదిద్దగలరు. అందులో భాగంగానే ఈరోజు మనం నెక్లెస్ రోడ్డుకి వచ్చాము. ఇక్కడ సర్కస్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. దానిలో భాగంగానే ధర్మాకోల్ షీట్తో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఐస్ బొమ్మలను రూపొందిస్తున్నారు. అవి చూడడానికి ఎంత అందంగా ఉన్నాయంటే మీరే చూడొచ్చు. అసలు చూద్దాం రండి ఒకసారి వీటికి సంబంధించినటువంటి తయారీ. ఇదంతా కూడా కేవలం థర్మాకోల్ షీట్తోనే తయారు చేస్తున్నారు. ఇంకా కొన్ని చూద్దాం. ఇక్కడ కూడా తయారీదారులు ఉన్నారు. ఇదంతా కూడా పూర్తిగా థర్మాకోల్తో చేసినటువంటి బొమ్మ. ఇదంతా కూడా మొత్తం థర్మాకోల్తో చేస్తున్నారు. దీనికి బాల్స్ లాగా తయారు చేసి థర్మాకోల్ని దీనిపైన టోపీలు కానివ్వండి, ఇట్లా బొమ్మలు కానీ రంగురంగులతోని వేస్తున్నారు. సో ఇంకా దీంతో పాటు దీనికి ఒక స్మూత్నెస్ ఇవ్వడం కోసం ఇది వాల్కేర్ పుట్టిని వేసి ఫస్ట్ అంటిస్తున్నారు. దీంతో ఫినిషింగ్ ఇస్తున్నారు వాల్కేర్ పుట్టితో. ఈ వాల్కేర్ పుట్టితో ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత దీన్ని ఆరనిచ్చిన తర్వాత కాస్త దీనికి అందంగా ఈ రంగులు వేస్తున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు ఎంత అందంగా ఉందో. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. అసలు ఇవన్నీ కూడా దీనికి ఫస్ట్ ఒక థర్మాకోల్ తీసుకొని దీన్ని అందంగా బొమ్మలాగా చెక్కుతున్నారు. ఇవి కళ్ళు, ఇవి ముక్కు, ఇలా చెవులతోనే అందంగా చెక్కినటువంటి ఈ బొమ్మలకి ఇది ప్రత్యేకమైన క్లాత్. ఇది ఉన్ని క్లాత్. ఈ ఉన్ని క్లాత్ తోనే పూర్తిగా ఇదైతే డెకరేట్ చేస్తున్నారు. ఉన్ని క్లాత్ చూడండి. ఇంకా మనం చూసుకోవచ్చు ఇవి కూడా ఇక దీన్ని ప్రత్యేకంగా మనం చూసుకోవచ్చు. ఇది మంచి వెలుగుబండి. చాలా చాలా బాగుంది చూడడానికి. ఎంత బాగుందంటే క్లాత్ కూడా నున్నగా ఉంది చూడడానికి. సో చూడండి అసలు ఎంత అందమైన బొమ్మలు ఇవన్నీ. కృష్ణ జింకలు. ఇవి కూడా పూర్తిగా కూడా అప్ టు బాటం కూడా కేవలం థర్మాకోల్తో నిర్మించారు. చూసుకోవచ్చు. చాలా అంటే చాలా అందంగా ఉంది. నిజంగా జింకల అన్నట్టు కూడా ఆశ్చర్యపోవచ్చు. ఇది థర్మాకోల్తో చేశారంటే నమ్మశక్యం కాకుండా ఉంటాయి. ఇక ఇది పెంగ్విన్. దీన్ని మంచు పెంగ్విన్. ఇవి చూడొచ్చు ఎంత డిఫరెంట్ గా ఉన్నాయి. పూర్తిగా కూడా పెంగ్విన్లే తీసుకొచ్చి పెట్టారా అన్నట్టుగా ఈ పెంగ్విన్ ని రూపొందించారు. ఇది కేవలం పూర్తిగా కూడా ఒక థర్మాకోల్తో తయారు చేశారు. పైన ఉన్ని క్లాత్ తోని చాలా స్మూత్ గా ఉంది చూడడానికి. చిన్నపిల్లలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఇట్లాంటి బొమ్మలతోనే. ఇంకా ముందుకి ఇది కూడా చూడొచ్చు మనం పూర్తిగా. ఇది చిరుతపులిని కూడా చాలా చక్కగా రూపొందించారు. అంటే ఇది ఇప్పుడు మేకింగ్ అవుతుంది. ఇంకా ఇదంతా కూడా పూర్తిగా మొత్తం గడ్డలుగా ఒక మొత్తం పేస్ట్ లాగా వచ్చేసింది. ఇదంతా కూడా పూర్తిగా లిక్విడ్ ని అయితే పూసారని చెప్తున్నారు. లిక్విడ్ ని పూసి దాని మీద స్ప్రే చేశారు. సో ఇది ఇంకా తయారవుతుంది. తయారీ భాగంగా ఉంది. అక్కడ కూడా మనం చూసుకోవచ్చు. ఇది పూర్తిగా తయారైనటువంటి మంచు ఎలుగు బంట్లు ఇవన్నీ. చూడండి ఎలా ఉన్నాయో. పూర్తిగా కూడా ఇది నిర్మాణం అయిపోయింది. ఇది పూర్తిగా ఇక దీనికి తీసుకెళ్లి ప్రదర్శన కోసం మాత్రమే సిద్ధంగా ఉంది ఇది. సో చూడండి ఇది ఇగ్లూ, మంచుకు సంబంధించినటువంటి ఇగ్లూలు. ఇది చూడండి ఎంత డెకరేటివ్ గా తయారు చేశారు. ఆ పూలు, దీనికి సంబంధించినటువంటి ఇగ్లూ ఎలా ఉంటుంది అని చెప్పుకోవడానికి కూడా పూర్తిగా కూడా డెకరేట్ చేశారు. చూడండి ఇవన్నీ కూడా మంచు పుష్పాలు. మంచులో ఎలా ఉంటాయో ఈ పుష్పాలు అలా ఉంటాయి. అంటే దాదాపుగా కాశ్మీర్ లాంటి ప్రదేశాల్లో ఇలాంటి మంచు పుష్పాలు రంగురంగులతో ఇలాంటి పుష్పాలు పూర్తిగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా డెకరేట్ చేయడం కోసం మొత్తం తీసుకొచ్చారు. కలర్స్ కూడా పూర్తిగా ఇక్కడ రకరకాలైనటువంటి కలర్స్ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఇవన్నీ మనం చూడొచ్చు. చూడండి అసలు ఇది మంచు ప్రదేశాల్లో ఉన్నటువంటి ఒక ఇల్లు. జనరల్ గా ఇగ్లూలు ఉంటాయి. సో సర్కస్ కి సంబంధించి అంటున్నారు కాబట్టి ఒక ఇల్లు లాగా తయారు చేస్తారు. చూడండి ఒక చిన్న వాకిలి. దీంట్లో కూడా వెళ్ళి చూద్దాం.
చూసుకోవచ్చు అసలు ఎంత ఇప్పుడు ఇది రెడీ అవుతుంది అంటే దాదాపుగా వచ్చిన పిల్లలు ఇక్కడ ఉండి ఒక సెటప్ ని అయితే ఏర్పాటు చేస్తారు. తల్లిదండ్రులు చిన్న పిల్లలు దీంట్లో కూర్చొని ఒక ఇగ్లూలో ఉన్న ఫీల్ ని మనం ఫీల్ అవ్వచ్చు అన్నట్టుగా కూడా ఇది రెడీ చేస్తున్నారు. అంటే ఒక కుటుంబం దీంట్లోకి వచ్చేసి ఒక ఫ్యామిలీ మంచు ప్రదేశంలో గడిపిన ఒక ఫీల్ ని తెప్పించడం కోసం ఇట్లాంటి ఇగ్లూని అయితే ఇళ్లను తయారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా దాదాపుగా ఫారిన్ కంట్రీస్ లో ఉంటాయి. ఇంకా ఇటు కూడా చూసుకోవచ్చు, ఇవి కొంచెం పెద్ద సైజ్ ఇల్లు. చూడండి అసలు ఎంత బాగుందంటే ఇవన్నీ కూడా పూర్తిగా వెదురు కర్రలతోనే నిర్మించారు. పూర్తిగా దీనికి ఒక వరండాకి సంబంధించి లోపలికి వెళ్ళొచ్చు. లోపలికి వెళ్తే కూడా పూర్తిగా ఒక పెద్ద సైజులో ఉంది ఈ ఇల్లు. సో ఇవి మంచుకు సంబంధించినటువంటి ఒక చెట్లు, అంటే ఆ మంచులో పెరిగేటువంటి చెట్లు ఇవన్నీ. వీటిని ఒక రూప్ తీసుకురావడం కోసం ఇక్కడ వేశారు. ఇలాగే ఒక ర్యాంప్ ను కూడా ఏర్పాటు చేశారు, అంటే మంచులో నడుచుకుంటూ వెళ్ళిపోవడం కోసం అని చెప్పేసి ఒక ర్యాంప్ ఇది. సో ఈ ర్యాంప్ లోంచి పిల్లలు ఇటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు. చూడొచ్చు అసలు అంతా కూడా ఒక మంచు ప్రదేశం ఎట్లా ఉంటుందో అట్లా ఆ ఫీల్ ని పిల్లలకి తెప్పించి వాళ్ళని సంతృప్తికరంగా ఆనందపరచడం కోసం ఇదంతా చేస్తున్నారు. సో ఈ మంచు బొమ్మలకి సంబంధించి మనతో మాట్లాడడానికి రఫీర్ బేగ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఇట్లా ఈ తయారీ విధానం ఎట్లా ఉంటది సార్? అంటే ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడ వింటర్ ఉత్సవ్ మేళా 2024 ఆర్గనైజ్ చేస్తాము. ఇక్కడ ఎగ్జిబిషన్ పెడతాము ఎవ్రీ ఇయర్. దిస్ ఇయర్ న్యూ కాన్సెప్ట్ ఉంది. కాన్సెప్ట్ కాశ్మీర్ ఆఫ్ ఫీలింగ్. మీరు ఈ ఎగ్జిబిషన్లో వస్తే కాశ్మీర్ ఫీల్ చేయాలా. మినీ కాశ్మీర్ అని మీరు చూస్తున్నారు కదా, ఇది షెడ్ మాత్రం మొత్తం కాశ్మీర్ అలాగానే ఉంటుంది. మీరు లోపల వచ్చినప్పుడు 5 డిగ్రీ మైనస్ ఉంటుంది. ఇంకా తర్వాత స్నో పడుతుంది రియల్ అలాగనే. ఇంకా చూస్తున్నారు మీరు ఎఫెక్ట్ ఏమంటారు, ఇది వాటర్ ఫాల్స్ ఉన్నాయి, లోపల ట్రీస్ ఉన్నాయి, ఇంకా చాలా యాపిల్స్ ట్రీ ఉన్నాయి, ఇంకా ఆల్మోస్ట్ ట్రీస్ ఆర్ వెరైటీగా ఇలాగ మేము తయారు ఇక్కడ చేస్తున్నాము పీపుల్ ప్లాజా నెక్లెస్ రోడ్లా. ఇది చాలా బాగా కష్టపడి ఇది న్యూ కాన్సెప్ట్ ఇది. ఎందుకంటే అందరూ చూడాల వచ్చి హైదరాబాద్ సిటీలో అంటే న్యూ కాన్సెప్ట్ వస్తూనే ఉంటాయి. మేము కష్టపడి చేస్తూనే ఉంటాము ఎవ్రీ ఇయర్. ఈ సంవత్సరం కూడా కాశ్మీర్ ఫీలింగ్ అలాగా మినీ కాశ్మీర్ తయారు చేస్తున్నాము. సెటప్ మొత్తం చాలా బాగుంటుంది. మీరందరూ మేము మా ఎగ్జిబిషన్కి రావాలని కోరుతున్నాం. సరే, ఈ బొమ్మలకు సంబంధించి కూడా ఎంతో మంది వర్తకులు పనిచేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచి వస్తారు వాళ్ళు? సో ఇలా డిఫరెంట్ స్టేట్ల అంటే తమిళనాడు అంటే చాలా కళాకారు అంటారు కదా మనము. హ్యాండ్ వర్క్ హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్కి చాలా మంది తమిళనాడులో చాలా బాగా చేస్తారు. వాళ్ళు బొమ్మలు గిమ్మలు ఏ చేసినా మీకు చూస్తే మీ అలాగా బొమ్మ తయారు చేస్తారు. వాళ్ళు తమిళనాడు నుంచి వచ్చారు, కేరళ నుంచి వచ్చారు, మహారాష్ట్ర అండ్ కొద్దిగా బీహార్ వాళ్ళు కూడా హెల్పర్స్ చాలా కష్టపడి చేస్తున్నారు. వాళ్ళు కూడా అందరూ నియర్ అబౌట్ ఆఫ్ 4-5 స్టేట్స్ పీపుల్స్ ఇక్కడ కష్టపడుతున్నాము. సార్, ఇంకొకటి ఈ బొమ్మలకి సంబంధించి కూడా పూర్తిగా కొంతమంది మట్టితో తయారు చేస్తారు, కొంతమంది ఇతర వస్తువులు చేస్తారు. మీరు థర్మాకోల్ని ప్రధానంగా ఎంచుకున్నారు ఎందుకు? ఎస్, థర్మాకోల్ నుంచి మేము తయారు చేస్తున్న బొమ్మలు. థర్మాకోల్లో చాలా వెరైటీ ఆఫ్ క్వాలిటీ, అంటే చూసేయడానికి అందంగా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, మా ట్రాన్స్పోర్టింగ్ కూడా ఈజీగా అవుతుంది. ఇంకా వేరే స్టేట్స్ కూడా వెళ్తాము మేము. ఇప్పుడు ఇక్కడ ఏమంటారు MP, రాజస్థాన్ అక్కడ కూడా మేము ఎగ్జిబిషన్స్లో నడుస్తున్నాయి మావి. అక్కడ కూడా చేస్తున్నాము, చాలా చేస్తున్నాము, చాలా బాగుంది. నియర్ అబౌట్ 400 and 500 ఫ్యామిలీస్ ద డిపెండ్ దిస్ ఎగ్జిబిషన్. అందరికీ ఏదో 1000-500 పప్పు అన్నంతో దొరుకుతుంది గ్యారంటీగా మా దగ్గర పని చేసే వాళ్ళకి. కష్టపడి లాస్ ప్రాఫిట్ మొత్తం గవర్నమెంట్స్కి పే చేస్తాము. మా గవర్నమెంట్ కూడా సహాయం చేస్తుంది. సహాయం అంటే మన గ్రౌండ్స్లో అవి పర్మిషన్స్ కమిషనర్ గారు కూడా పర్మిషన్ టైం మీద మాకు ఇచ్చినారు. ఇంకా మాకు గ్రౌండ్స్ కమిషనర్ గారు కూడా పర్మిషన్ టైం మీద ఇచ్చారు. వాళ్ళని ధన్యవాదాలు చెప్పి నమస్తే.
చూశారు కదా, మంచు కళాఖండాలను బొమ్మలను తయారు చేసినటువంటి కళాకారులు ఎంత కష్టపడుతున్నారో. దేశ విదేశాల నుంచి కూడా ప్లాస్టిక్ కి సంబంధించి అనేక వస్తువులు వస్తున్నాయి. మేము వాటిని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయము. దేశీయంగా ఉన్నటువంటి కళాకారులను ప్రోత్సహిస్తూ వారి కుటుంబాలను వెలుగుతో మేము కూడా సంతోషపడుతున్నాం అని చెప్పేసి కూడా రసీఫ్ బేగ్ గారు చెప్తున్నారు. సో మా దగ్గర దాదాపుగా 5,000 మందికి కూడా పనిచేస్తారు. వాళ్ళకి కష్టం దొరుకుతుంది, తద్వారా వారు జీవనం సాగిస్తారు, సంతోషంగా ఉంటారు అని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. ఆ నెక్లెస్ రోడ్ లో నిర్వహించే సర్కస్ కు సంబంధించి కూడా ఇవి నిర్మాణం చేస్తున్నారు పూర్తిగా. దాదాపు వీరికి 2,000 నుంచి 4,000 వరకు కూడా రోజుకి పే చేస్తాము అని చెప్పేసి కూడా వారి మాటల్లో వ్యక్తం చేస్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా పూర్తిగా దేశీయంగా ఉన్నటువంటి కళాకారులను ప్రోత్సహించడమే తమ లక్ష్యం అని చెప్పేసి కూడా వారు ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. సో ఇక ప్రజలకు కూడా కొంత విజ్ఞప్తి చేస్తున్నారు. మేము నిర్వహించే ఈ సర్కస్ వ్యాయ ప్రయాసాలతో కూడుకుంది. తప్పకుండా మీ పిల్లలతో పాటు వచ్చి ఈ సర్కస్ లో పాల్గొనండి, ఆస్వాదించండి. మంచుతో సంబంధించి ఒక పెద్ద ఇగ్లూను తయారు చేస్తున్నాము, మీరు ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ సంతోషంగా గడుపుతారని చెప్పేసి కూడా ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో కనుక మనం కూడా దేశీయంగా ఉన్నటువంటి కళాకారులను ప్రోత్సహించడం కోసం తప్పకుండా ఇలాంటి సర్కస్లకు విచ్చేసి ఇక్కడ జరిగేటువంటి వింతలు విశేషాలను పిల్లలకి తెలియజేస్తూ వారు సంతోషంగా గడిపేలా కూడా మనం వారికి ఒక రోజుని తప్పకుండా కేటాయించాలి. సో దీనికి సంబంధించినటువంటి బొమ్మలు ఎలా తయారవుతున్నాయి ఇవి కూడా మనం పూర్తిగా చూసాం. సో ఇది ఇప్పటి వరకు అప్డేట్. కెమెరామ్యాన్ లోకేష్ తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ నెక్లెస్ రోడ్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.